వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి రియల్మీ GT7 Pro స్మార్ట్ ఫోన్ ఉంది కదా. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్స్ ఏంది, హైలైట్స్ ఏంది, అండ్ కొనుక్కోవాలా వద్దా అనే డౌట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో క్లారిఫై చేసేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే పోయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చింది మంచిగా అనిపిస్తే ఒక లైక్ అండ్ షేర్ అయితే పక్కా చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు బై రియల్మీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నా క్రెడిట్ వాళ్ళకి. కానీ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రియల్మీ GT7 Pro అయితే అఫీషియల్గా లాంచ్ అయిపోయింది. ఇక్కడ మెయిన్ ఏంటంటే రియల్మీ GT7 Pro యొక్క ట్యాగ్ లైన్ చూసుకుంటే మాత్రము ఎక్స్ప్లోర్ ది అన్ఎక్స్పెక్టెడ్, క్వాల్కామ్ వాళ్ళది స్నాప్డ్రాగన్ 8 ఇలా చిప్సెట్తో పాటు వస్తుంది. అల్ట్రా క్లియర్ స్నాప్ కంపేర్డ్ రియల్ వరల్డ్ ఈకో డిస్ప్లే అండ్ పవర్డ్ బై నెక్స్ట్ AI అనేసి అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసారు. సో హైలైట్ చూసుకుందాం ఏముందంటే స్నాప్డ్రాగన్ 8 ఇలాయిడ్ TSMC వాళ్ళ 3 nm ప్రాసెసర్తో పాటు కూడా వచ్చింది. LPDDR5X ర్యామ్, UFS 4.0 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది. AI అల్ట్రా క్లియర్ స్నాప్ కెమెరాతో పాటు కూడా వచ్చింది. స్నాప్ మోడ్, అండర్ వాటర్ మోడ్ అనేసి కూడా ఉంది. 5800 mAh బ్యాటరీ, 120 watts అల్ట్రా ఛార్జింగ్తో పాటు వచ్చింది. IP69 రేటింగ్తో పాటు వచ్చింది. దర్శన వాటర్ రెసిస్టెన్స్, మాస్ డిజైన్, రియల్ వాల్ ఈకో స్క్వేర్ డిజైన్తో పాటు కూడా వచ్చింది. సో డిస్ప్లే, IR కంట్రోలర్ అండ్ 360 NFC పేమెంట్, అల్ట్రాసానిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, అన్లాక్స్ ఏదైతే ఉందో అండర్ వాటర్ అన్లాక్ కూడా ఉంది. 0.1 seconds అన్లాక్ అయిపోతుందంట. AI స్కెచ్ టు ఇమేజెస్, రియల్మీ UI 6.0తో పాటు కూడా వస్తుంది. మంచి ఫీచర్స్తో పాటు వచ్చింది. ఏంటంటే ఇది 3 nm ప్రాసెసర్తో పాటు కూడా వచ్చింది అనమాట. ఇక్కడ బెంచ్ మార్క్ చూసుకోవచ్చు. ఒరాయన్ CPUస్ది, అడ్రినో CPUస్ది, హెక్సానో NPUకి సంబంధించిన బెంచ్ మార్క్స్ ఏవైతే అవన్నీ కూడా ఇక్కడ చూపించారు. అండ్ 16GB ర్యామ్, 512GB పెద్ద స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది. UFS 4.0 స్టోరేజ్, LPDDR5X ర్యామ్, AI క్రెడిబిలిటీ అనమాట. సో స్కెచ్ టు ఇమేజ్ అన్నాం కదా. సో ఇక్కడ స్కెచింగ్ చేస్తే ఇట్లా దానికి రిలేటెడ్ మనకి ఇక్కడ ఇమేజెస్ అయితే చూపిస్తుంది అనమాట. బాగుంది. అండ్ AI మోషన్ డి బ్లరర్. సో దీనివల్ల ఏమవుతుందంటే బ్లరింగ్ ఇమేజెస్ ఏవైతే కొంచెం క్లియర్గా అవుతాయి. అవి జర యూస్ఫుల్ అవుతాయి. ఇక్కడ AI ఎరేజ్ టూల్ ఒకటి ఉంది. అండ్ AI స్మార్ట్ లూప్ 2.0, AI రికార్డ్ సమ్మరీస్ అనే ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ సోనీ వాళ్ళ ట్రిపుల్ ఫ్లాగ్షిప్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. IMX 906 50 MP కెమెరా వస్తుంది పాటు వస్తుంది. 1.8 అపర్చర్తో పాటు 6P లెన్స్ అనమాట. తర్వాత ఇంకోటి వచ్చేసరికి అయితే దాని కిందది IMX 355 2.5 అపర్చర్తో పాటు కూడా వస్తుంది. దాంతో IMX 882 3x పెరిస్కోపిక్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. సో ఇవి చాలా బాగున్నాయి. సో మంచి క్లియర్ క్వాలిటీ వస్తుంది. ఇక్కడ వీడియోస్, స్నాప్ మోడ్స్ అవన్నీ కూడా చూసుకోవచ్చు. మీరు ఇక్కడ ఫొటోస్ అవన్నీ శాంపుల్ వీడియోస్ అయితే చూసుకోవచ్చు. శాంపుల్ వీడియోస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓవరాల్గా బాగుంది. పిక్చర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, స్లైడ్ చేస్తున్నాను. శాంపుల్స్ అనమాట ఇవి స్మార్ట్ ఫోన్కి. అండ్ దీని తర్వాత డిస్ప్లే చూసుకోవడం మాత్రమే 1.5K రెజల్యూషన్తో పాటు 6.8 inches డిస్ప్లే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అండ్ 6500 nits పీక్ బ్రైట్నెస్తో పాటు కూడా వస్తుంది. పంచోల్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. ఐ కంఫర్ట్స్ అనమాట. అవి జెన్యున్గా బాగుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అల్ట్రాసానిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అన్నమాట. తొందరగా అన్లాక్ అయిపోతే లీలే తడినా సరే కూడా అన్లాక్ అయిపోతుంది. GD బూట్స్తో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ లెవెల్ ట్యూనింగ్ అనమాట. గేమింగ్కి వచ్చేసరికి అయితేనేమో అవన్నిటికీ ఇక్కడ పాపులర్ గేమ్స్ అనేసి అయితే మెన్షన్ చేశారు. కొన్ని గేమ్స్కి 190 దాకా FPS దాకా గేమింగ్ వస్తుంది అనేసి అయితే. అండ్ ఐస్బర్గ్ డ్యూయల్ VC కూలింగ్తో పాటు కూడా వస్తుంది కాబట్టి తొందరగా హీట్ కూడా కాదు, తొందరగా టెంపరేచర్స్ అనేవి ఒక స్టేబుల్గా పెడుతుంది. మిడ్ ఫ్రేమ్ రేట్కి 42 degrees మ్యాక్స్ టెంపరేచర్, 40.5 degrees మినిమం టెంపరేచర్ అయితే మెయింటైన్ చేస్తుంది. ఈ స్పోర్ట్స్ గేమింగ్స్ కూడా మంచిగా ఆడచ్చు అనమాట. కూలింగ్ అయితే. అండ్ బ్యాటరీ చూసుకుంటే 5800 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ మీకు ఈజీగా ఫుల్ డే వచ్చేస్తుంది. బేసిక్ యూస్కి అయితే ఇట్లా 1.5 డే కంటే ఎక్కువనే వస్తుంది. అండ్ ఇక్కడ మన వాళ్ళు ఏం మెన్షన్ చేస్తున్నారంటే 120 watts అల్ట్రా ఛార్జింగ్ వస్తుంది కాబట్టి 11 minutesలో 50% ఛార్జింగ్ అయిపోతుంది అంటారు. దీని ప్రకారం చూసుకుంటే అర్ధ గంటలో ఫుల్ ఛార్జింగ్ అయిపోయే అవకాశం అవుతుంది అనమాట. అదే 80% కాడ అవే చూసుకుంటే మాత్రం ఇంకా తక్కువనే అయిపోయే అవకాశం ఉంది. కింద చూసుకోవచ్చు డౌన్లోడ్ స్పీకర్స్, ఛార్జర్, మైక్తో పాటు సిమ్ స్లాట్స్తో పాటు కూడా వచ్చింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కలర్ వేరియంట్స్ బాగున్నవి. ఒకటి రెడ్ కలర్ అండ్ ఒకటి బ్లాక్ గ్రే వేరియంట్తో పాటు కూడా వచ్చింది. అండ్ స్పేస్ వ్యూ పోర్ట్ లాంటిది, మాస్ టెక్స్చర్ లాంటిది అయితే చూపిస్తారు అన్నమాట.
సో ఇక్కడ మార్స్ ఆరెంజ్ అండ్ గ్యాలక్సీ గ్రే కలర్ అనమాట. సో ఇది మార్స్ ఆరెంజ్, ఇది గ్యాలక్సీ గ్రే కలర్. 2 కలర్ వేరియంట్స్ ఉంది. అండర్ వాటర్లో కూడా తీసుకోవచ్చు. ఇది డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ 2 మీటర్స్ దాకా డెప్త్, అండర్ వాటర్ ప్రూఫ్ టైంతో పాటు కూడా వచ్చింది. అరే యాంటీనా మెట్రిక్స్తో పాటు కూడా వస్తుంది. సో యాంటీనాస్ ఎలా పనిచేస్తాయని ఐఆర్ కంట్రోలర్తో పాటు కూడా వస్తుంది. 360 ఎన్ఎఫ్సితో పాటు కూడా వస్తుంది. ఎక్స్ యాక్సిస్ 3D మీటర్ స్టీరియో డ్యూయల్ స్పీకర్స్తో పాటు కూడా వస్తుంది. రియల్మీ UI 6.0 బేస్డ్ ఆన్ 115తో పాటు కూడా వస్తుంది. కొన్ని లైవ్ అలర్ట్స్, టచ్ టు షేర్ ఆ ఫీచర్స్ ఏవైతే అవన్నీ కూడా తీసుకొచ్చాయి. ఈ ఫీచర్స్ అన్నీ కూడా బాగున్నాయన్నా. ప్రైస్ ఎంత అని అంటే అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే మాత్రం ప్రీ ఆర్డర్స్ స్టార్ట్ అయిపోయినాయి బై. మీరు ప్రీ ఆర్డర్స్ చేసుకోవచ్చు. 60,000 రూపాయల స్మార్ట్ ఫోన్ అనమాట. మా 60,000 అని అంటే బై మీకు కార్డ్ ఆఫర్స్, బ్యాంక్ ఆఫర్స్ ప్లస్ ఇక్కడ ప్రీ ఆర్డర్స్ చేసేటప్పుడు సపరేట్గా కూపాన్స్ అవన్నీ ఇస్తారు, డిస్కౌంట్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ప్రీ ఆర్డర్ కూడా ఎన్ని రోజులు లేదు బై, డిసెంబర్ అది 28 నవంబర్కి ప్రీ ఆర్డర్స్ అయితే క్లోజ్ అవుతున్నాయి. అండ్ ఒకవేళ ఇట్లా మీరు పర్చేస్ చేసుకోవాలంటే ఈ వెబ్సైట్ నచ్చలేదంటే ఇట్లా వేరే వెబ్సైట్స్ గురించి చెప్తాను. ప్రస్తుతానికి అయితే మాత్రం 2 వేరియంట్స్ ఉన్నాయి. 12 GB ర్యామ్ 2 GB స్టోరేజ్ వేరియంట్ మీరు చూస్తుంటే ఇట్లా 60,000 ఉంది. అండ్ 16 GB ర్యామ్ 512 GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో మీకు 66,000కి వస్తుంది అనమాట. అండ్ వేరే వెబ్సైట్స్ గురించి చెప్తున్నా కదా, అది వచ్చేసరికి అమెజాన్లో అవైలబుల్ ఉన్నాయి స్మార్ట్ ఫోన్. అమెజాన్ నుంచి కూడా మీరు ప్రీ బుకింగ్స్ అయితే చేసుకోవచ్చు, లేకపోతే ప్రీ ఆర్డర్స్ చేసుకోవచ్చు. బేస్ వేరియంట్ కూడా ఉంది, 12 GB ర్యామ్ 2 GB స్టోరేజ్ వేరియంట్ కూడా ఉంది 60,000కి. ఇది కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు పర్చేస్ చేసుకోవడానికి. వాల్యూ ఫర్ మనీ అన్న అంటే వాల్యూ ఫర్ మనీ అన్నట్టు కాదు కానీ ఓకే అనమాట. మీ దగ్గర బడ్జెట్ ఉందంటే మాత్రం తీసుకోవచ్చు. లైక్ మీ దగ్గర 30,000 40,000 శాలరీ వస్తుంది, ఈఎంఐలో కట్టుకుంటా అంటే తీసుకోండి. లేదు అంటే క్యాష్తో ద్వారా కూడా తీసుకోవచ్చు. బిలో దట్ అంటే 30,000 25,000 శాలరీ వస్తుంది అంటే మాత్రం మోస్ట్లీ అవాయిడ్ చేయమనేసి అయితే నేను రికమెండ్ అయితే చేస్తాను. నెక్స్ట్ స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రమే ఇంతకుముందు చెప్పినట్టు హైలైట్స్ ఇక్కడ కూడా మెన్షన్ చేశారు. తర్వాత ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ వాళ్ళది 8 Elite 3nm ప్రాసెసర్తో పాటు వస్తుంది, ఆక్టోకోర్ అండ్ అడ్రినో జీపీతో పాటు వస్తుంది. 830 12 మెగా ఫ్రీక్వెన్సీతో పాటు కూడా వస్తుంది. మెమరీ గురించి చూసుకోవడం మాత్రం ఇంతకుముందుగా మనం చెప్పుకున్నట్టు 12 GB ర్యామ్ 16 GB ర్యామ్ 2 వేరియంట్స్ వస్తుంది. 2 GB స్టోరేజ్ వేరియంట్ అండ్ 512 GB స్టోరేజ్ వేరియంట్తో పాటు కూడా వస్తుంది. 120Hz క్వాడ్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. 6.7 ఇంచెస్ డిస్ప్లే 2780 x 1264 రెజల్యూషన్తో పాటు వస్తుంది. 1.5K రెజల్యూషన్తో పాటు కూడా అండ్ 6500 పీక్ బ్రైట్నెస్తో పాటు కూడా వస్తుంది. చాలా బాగుంది. అండ్ ఛార్జింగ్ చూసుకుంటే మాత్రమే 120 వాట్స్ సూపర్ ఛార్జింగ్తో పాటు కూడా వస్తుంది. 5800 mAh బ్యాటరీ, కానీ యాక్చువల్ చూసుకో 5640 mAh బ్యాటరీ. అండ్ ఇక్కడ టైప్ సి పోర్ట్తో పాటు కనెక్టివిటీతో పాటు వస్తుంది. కెమెరా చూసుకోవడం మాత్రమే కెమెరా మంచిగా ఉంది. 50 MP పెరిస్కోప్ పోర్ట్రేట్ కెమెరా, సోనీ వాళ్ళ IMX 882 సెన్సార్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ 50 MP వాళ్ళది సోనీ IMX 906 OS కెమెరాతో పాటు వచ్చింది. అండ్ 8 MP అల్ట్రా యాంగిల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. దాని తర్వాత ఫ్రంట్ కెమెరా కూడా బాగానే ఉంది బై, 16 MP సోనీ వాళ్ళ సెన్సార్తో పాటు కూడా వస్తుంది. రికార్డింగ్స్ బాగున్నాయి బై. ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 30 FPS అండ్ 60 FPS రికార్డింగ్ చేసుకోవచ్చు. రియర్కి వచ్చేసరికి అయితే 8K రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట బై. సో 8K దాకా 24 FPS వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. 4K 30 FPS అండ్ 60 FPS రికార్డింగ్ చేసుకోవచ్చు. డ్యూయల్ వీడియో మోడ్, వీడియో టైమ్ ల్యాప్స్ మోడ్, అండర్ వాటర్ రికార్డింగ్స్ అవన్నీ కూడా చేసుకోవచ్చు అని అయితే మెన్షన్ చేశారు. అది నెట్వర్క్ గురించి చూసుకుంటే డ్యూయల్ బ్యాండ్విడ్త్ వైఫై సపోర్ట్స్తో పాటు కూడా వస్తుంది. మోస్ట్లీ ఏవైతే కంపల్సరీ ఏవైతే బ్యాండ్విడ్త్స్ అవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేసిర్రు. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు. అండ్ వైర్లెస్కి సంబంధించిన వైఫై గురించి చూసుకుంటే మాత్రమే NFC సపోర్ట్ ఉంది. డ్యూయల్ బ్యాండ్విడ్త్ వైఫైతో పాటు వస్తుంది. 2.5 GHz బ్లూటూత్ వర్జన్ 5.4తో పాటు కూడా వస్తుంది. నావిగేషన్ చూసుకుంటే మాత్రం బైడూస్ B1, B1C, B2A, GPS చూసుకుంటే L1, L5, గ్లోనస్ చూసుకుంటే G1, గ్యాలియస్ చూసుకుంటే E1 ప్లస్ E5A, QGSS L1 ప్లస్ L5 వచ్చింది. ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే మన నావిక్ వాళ్ళది దీన్ని ఇంక్లూడెడ్ అయితే లేదు. వెయిట్ కొంచెం ఎక్కువ ఉంది, 220.2 గ్రామ్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ 8.5 థిక్నెస్తో పాటు కూడా వస్తుంది. సూపర్ లీనియర్ డ్యూయల్ స్పీకర్స్తో పాటు వస్తున్నాయి. డ్యూయల్ మైక్ నాయిస్ క్యాన్సిలేషన్తో పాటు వస్తుంది. హైరేజ్ ఆడియోతో పాటు కూడా వస్తుంది. 2 సిమ్ స్లాట్స్తో పాటు కూడా వస్తున్నాయి. సెన్సార్ చూసుకోవడం మాత్రమే లైట్ అండ్ కలర్ టెంపరేచర్, ప్రాక్సిమిటీ సెన్సార్, జియోమెట్రిక్ సెన్సార్, యాక్సిలరేషన్ సెన్సార్, జియోస్కోప్, ఇన్ఫ్రారెడ్ కంట్రోల్,
స్టెప్ కౌంటింగ్ అండ్ అల్ట్రాసానిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో పాటు కూడా వస్తున్నాయి కాబట్టి ఇక్కడ డోకా ఏం లేదు భయ్. మనకు కావాల్సిన ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ చూసుకుంటే రియల్మీ UI 6.0 ఉంది బేస్డ్ ఆన్ Android 15. స్మార్ట్ ఫోన్ గొంటకి ఇట్లా మీకు ఏమొస్తుంది అంటే స్మార్ట్ ఫోన్ వస్తుంది, ఛార్జర్, టైప్ సి కేబుల్, సిమ్ జెటర్ పిన్, గైడ్ డాక్యుమెంట్స్ అండ్ ప్రొడక్షన్ కేసుతో పాటు కూడా వస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే స్పెక్స్ వైజ్ బాగుంది. పర్చేజ్ చేసుకోవాలంటే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు, కానీ నా ఒపీనియన్ కొంచెం ఓవర్ ప్రైస్డ్ ఉంది, ప్రీమియం కేటగిరీ అనుకోవచ్చు. బట్ అఫోర్డ్ చేయగలిగితే పోయి తీసుకోమని అయితే ఫైనల్ అడ్వైస్ అయితే చేస్తున్నాను. నాకైతే స్పెక్స్ వైజ్ అంతా కూడా బాగుంది. మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. నచ్చింది మంచిగా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అండ్ ఆల్సో ఒక షేర్ అయితే పక్కా చేయండి. సో ఫ్రెండ్స్, మీరు నా ఒపీనియన్ విన్నారు, డీటెయిల్గా స్పెసిఫికేషన్స్ ఏవైతే అవన్నీ కూడా చూపించిన అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్స్ నుంచే యూస్ఫుల్ అయింది. కంటెంట్ మంచిగా అనిపిస్తే ఒక లైక్ అండ్ ఒక షేర్ అయితే చేయండి. అండ్ ఇవిడకైతే ఇంత నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.